స్తోత్రం. ప్రియమైన సహోదర సహోదరులకు శుభాభివందనములు. హీరస్తుదేని వాగ్దాన కీర్తన 84:4 నీ మందిరమందు నివసించు వారు ధన్యులు, వారి నిత్యం నిన్ను స్తుతించెదరు. చూడండి, పరిశుద్ధుడైన దేవుడైన యెహోవా పరలోకములో నివసించే, పరిశుద్ధ స్థలములో సంచరించే ఆ గొప్ప దేవాది దేవుడు ఈ భూమి మీద మరి ప్రజల మధ్యలోనికి వచ్చి నివసించాలని, ఆయన మనుషులతో కూడా ఆయన నివాసం ఉండాలని, ఆయన ఎంతగాని లోకములో ఆయనను సేవించడానికి ఒక మందిరాన్ని ఏర్పాటు చేయాలని మోషే గారి ద్వారా దేవుడు తెలియచేశారు. మరి ప్రపంచమంతా కూడా పరిశుద్ధుడైనటువంటి దేవుని ఆరాధించడానికి ఎన్నో మందిరాలు ఉన్నాయి. అయితే ఆయన ప్రజలైనటువంటి వారందరూ తప్పకుండా ఆయన యొక్క మందిరానికి వారంకి ఒక్కసారి వెళ్ళి ఆయన మందిరంలో ఆయన స్థుతించేవారుగా ఉండాలి. ఆయన ప్రజలుగా ఉన్నటువంటి వారి కొరకే కాదు మందిరము, మరి లోకంలో ఉన్నటువంటి సమస్త జనుల కొరకు ఆయన యొక్క మందిరాన్ని ఏర్పాటు చేశారు. అయితే ఆయన యొక్క మందిరములో గడిపితే ఎంత ధన్యతో భక్తుడైనటువంటి దావీదు గారు మనకు తెలియచేస్తున్నారు. దేవా, నీ ఆవరణములో ఒక్క దినము గడుపుట అది 1000 దినముల కంటే శ్రేష్టం అంటున్నాడు. మరి మీరు దేవుని యొక్క మందిరంలోనికి వెళ్ళి దేవుని స్తుతిస్తున్నటువంటి ప్రజలుగా ఉన్నటువంటి మీరు దేవుని యొక్క మందిరం యొక్క విలువ, దేవుని యొక్క మందిరంలో గడిపే ఆ యొక్క సంతోషకరమైన సమాధానకరమైనటువంటి ఆ జీవితాన్ని మీరెంతో ఆనందించేవారుగా ఉన్నారా? ఇక్కడ భక్తుడైతే అంటున్నాడు, అయ్యా నీ ఆవరణములో అంటే నీ మందిరంలో ఒక్క దినము గడిపితే అది 1000 దినముల కంటే శ్రేష్టం అంటున్నాడు. మరి దేవుని ప్రజలుగా ఉన్నటువంటి వారు, క్రీస్తును ధరించుకుని ఆయన ప్రజలుగా ఉన్నటువంటి వారు ఈ యొక్క పునరుద్ధాన దినాన్ని కొన్నిసార్లు ఎంతో నిర్లక్ష్య పెట్టేవారు ఉంటారు. ఆ యొక్క దేవుని సన్నిధిలో గడిపే ఆ దినాన్ని ఎక్కడెక్కడో వెళ్ళిపోతారు, ఏమేమో చేసేవారు ఉంటారు. ఎంతో భయం లేని వారిగా ఉండి దేవుని యొక్క మందిరానికి రాకుండా ఆ లోక విషయాల్లో మునిగి తేలేవారుగా ఉంటారు. కానీ దేవుడు మనకు ఆజ్ఞాపించారు, 6 దినములు కష్టపడి పనిచేసుకో, 7వ దినాన నా మందిరంలోనికి నువ్వు తప్పనిసరిగా రావాలి అని. కనుక ఈ మాటను మీరు మానకుండా గైకొనేవారుగా ఉండండి. ఇంకా భక్తుడు అంటున్నాడు, దేవా, భక్తిహీనుల గుడారంలో నివసించట కంటే నీ మందిర ద్వారం దగ్గర ఉండడం నాకెంతో ఇష్టం అంటున్నాడు. నిజమే, ఆయన ప్రజలుగా ఉన్నటువంటి వారు ఆయన యొక్క మందిరంలో ఉండకుండా మరి లోకములో ఉన్నటువంటి మనుషుల యొక్క నువ్వు వెళ్ళి ఆ దినాన్ని అక్కడ గడుపుతున్నప్పుడు అది ఎంతో దుఃఖకరం. అందుకే భక్తుడు అంటున్నాడు, దేవా, భక్తిహీనుల గుడారంలో నివసించుట కంటే నీ యొక్క మందిరం ద్వారము దగ్గర ఉండడం నాకు ఎంతో ఇష్టం అన్నాడు. నిజమే, ఈ సమయమందు ఈ మాటలు వింటున్నటువంటి మీరు దేవుని యొక్క మందిరమునకు మీ కుటుంబములతో కలిసి మీరు వెళ్ళేవారిగా ఉండండి. మీ కుటుంబంతో మీరు వెళ్ళినప్పుడు మీ కుటుంబానికి అంతటికీ గొప్ప ధన్యత దేవుడు కలిగచేస్తారు. దేవుని యొక్క ఆశీర్వాదము నిత్యము నీకు కలిగినట్లుగా, నీ కుటుంబానికి కలిగినట్లుగా దేవుని యొక్క మందిరానికి వెళ్ళండి. దేవుని యొక్క ఆజ్ఞను గైకొనండి. దేవుని యొక్క మందిరాన్ని ప్రేమించేవారిగా మీరు ఉండండి. అది మీ జీవితానికి ఎంతో గొప్ప ధన్యత. అంతేకాదు, ఆయన మందిరంలోనికి ప్రవేశిస్తున్నటువంటి మీకు ఎలాంటి సమస్యలు, బాధలు, ఇబ్బందులు, వేదన, శ్రమ ఉందో అవన్నిటి నుంచి దేవుడు ఎంతో గొప్పగా మిమ్మల్ని విడిపిస్తారు. ప్రార్థన. దేవానికి వందనములు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తాం తండ్రి. మాటలు వింటున్నాను బిడ్డల్ని మీ రక్తంతో కడిగి ముట్టి స్వస్థపరిచి బలపరచండి. వారికి వారింటి వారికి రక్షణ, వారిని వారి పిల్లలను పోషించండి. మీ మందిరానికి వెళ్ళే విషయంలో వారికి ఎన్నో ఆటంకాలు వస్తూ ఉన్నాయేమో, ఆటంకాలన్నింటినీ కూడా తండ్రి తొలగించి అయ్యా మరి వారి మందిరానికి వెళ్ళడానికి కృప చూపించండి. నీ మందిరంలోనికి వెళ్ళడము, అక్కడ నేను స్తుతించడం, ఆరాధించడం, కనపరచడం అది ఎంతో మా జీవితానికి ధన్యకరమని తెలియజేశారు. అది ప్రతి ఒక్కరు గుర్తెరిగి జీవించేలాగా సహాయం చేయండి. సమయమందు ఎవరైతే అనారోగ్యంతున్నారో వారిని ముట్టండి, స్వస్థపరచండి. ప్రతి అపవిత్రాత్మ, దురాత్మ క్రియల నుంచి విడిపించండి. చిన్నవారి మొదలు పెద్దవారి వరకు ప్రతి ఒక్కరిని వారమంతి దినమంతా నీ రెక్కలతో కప్పి కాచి కాపాడండి. భయంకరమైన ఎండలు ఎండ తీవ్రతను తగ్గించండి. ఇదిగో తండ్రి, ప్రతి ఒక్కరికి చిన్నవారు మొదలుకొని పెద్దవారి వరకు ప్రత్యేకమైన కాపుదల సహాయం దయచేయండి. రోగుల్ని ఎంతో జ్ఞాపకం చేసుకోండి అయ్యా. ముసలివారిని జ్ఞాపకం చేసుకోండి. చంటి బిడ్డని జ్ఞాపకం చేసుకోండి ప్రభా. అయ్యా, ఎండపూట వేళ ఎంతో కాపుదల ప్రజలకు దాయిత్యమని యేసు నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.